నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో మనం చూసుకుంటే పిల్లల స్కూల్ బ్యాగ్ బరువు మనం చూసుకుంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాలలో పిల్లలు తీసుకొని వెళుతూ ఉంటే మరికొన్ని సందర్భాలలో ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో అలాగే మరికొన్ని సందర్భాలలో డ్రైవర్లు కూడా అయితే ఆ యొక్క స్కూల్ బ్యాగులు అయితే మోస్తూ ఉంటారో ఆ యొక్క స్కూల్ బ్యాగులు ఎక్కువగా బరువు ఉన్నాయని చెప్పేసి ఇటీవల చాలా ఫిర్యాదులు రావడంతో కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్ విద్యాశాఖ మంత్రి జలాల్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆయన యొక్క ఆదేశాలకు అనుగుణంగా కువైట్ లోని పాఠశాల బ్యాగుల బరువును 50% తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విద్యా పరిశోధనలు, పాఠ్యాంశాలు, సాధారణ విద్య మరియు ఫైనాన్స్ తో సహా అనేక కీలక రంగాలు విద్యార్థుల భద్రతతో విద్యార్థుల సామర్థ్యాన్ని సమతుల్యం చేసే ఆచరణాత్మక పరిష్కార మార్గాలను అభివృద్ధి చేయడానికి మేము పనిచేస్తూ ఉన్నామని చెప్పి విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. ప్రస్తుతం 50% స్కూల్ బ్యాగ్ బరువులు తగ్గించినా సరే కువైట్ లో ఉన్న పిల్లలపైన ఎటువంటి ఆర్థిక భారం పడకుండా, తల్లిదండ్రులపైన ఎటువంటి ఆర్థిక భారం పడకుండా ఈ యొక్క సమస్యకు మేము పరిష్కారం కనుగొంటూ ఉన్నాము. అలాగే పిల్లల యొక్క స్కూల్ బ్యాగ్ బరువు 50% తగ్గనున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.